సార్ సార్ చెప్పిన పాయింట్లో అదే వాళ్ళు లేని వాటి వాళ్ళ విషయంలో అదే ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం ఎక్కడ పడవద్దు, లేని వాళ్ళ మీద ఇంకా 4 నిందలు వేయకూడదు అనేది నాకు నచ్చింది సార్. అట్లా ఉండకూడదు, అందరం ఒకటిగానే ఉండాలి, అందరం కలిసే ఉండాలి, ఒకరి మీద ఒకటి సాడీలు అనేది చూసుకోకూడదు. ఇంకొక మాట చెప్తాను సార్. ఒకసారి మేడం వాళ్ళ ఇంట్లో రాసుకున్నాను కదా సార్, ఈ డిసెంబర్కి ఏమవుతాము ఏందనేది నేను రాసుకున్నాను. 70-80 వేలు శాలరీ తీసుకోవాలి ఈ డిసెంబర్ కానీ నేను అనుకున్నాను, కానీ తీసుకోలేకపోయాను. ఎందువల్లంటే వేరే ఊరు వెళ్ళిపోయాను ఫీల్డ్ పని మీదని. అక్కడ నాకు ఇక్కడ ఈ ఆయిల్ అలవాటు అయిపోయి బయట ఏమీ తినలేకపోతున్నా. వాటర్ కూడా నేను మామూలుగా మన ఇళ్ళల్లో వాటరే తాగేదాన్ని, బయట వాటర్ తాగను. అందువల్ల తినకుండా తాగకుండా ఉండటం వల్ల బాగా అనారోగ్యం అయిపోయాను. వాంతులు విరోచనాలు 3 నెలలు తినలేకపోతున్నాను, తాగలేకపోతున్నాను. ఏదైనా తిన్నా తాగినా బయటకు వెళ్ళిపోతున్నాయి. బాగా ఫుల్ నీరసం వచ్చేసింది. పిల్లలకు చేస్తే మళ్ళీ ఏ హాస్పిటల్ అంటారని భయంతో నేను పిల్లలకు కూడా ఎవరికి చెప్పుకోలేదు. ఆ టిప్పు మాత్రం 3 నెలలు అసలు మంచంలో నుంచి లేవలేకపోయాను. తర్వాత పుల్లన్నీ వచ్చేసి మాట చనిపోయింది. ఒక లెటర్ మీద రాసి ఇవ్వండి, మాకు అదే సంబంధం లేదన్నట్టుగా లెటర్ రాసిస్తే మేము జాయిన్ చేసుకుంటాం అని అన్నారు. మా అబ్బాయి వద్దని వెంకటేశ్వరరావు కాడికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ ఏడాబడి మధ్యలో అడుగులు ముట్టుకొని చెప్తే ఎట్నో చేర్చుకున్నాడు. చేర్చుకొని బ్లడ్ పర్సెంటేజ్ తీశాడు. ఎమ్మటే 3% ఉంది సార్, పూర్తిగా అయిపోయింది. అంటే నేను చచ్చిపోయానని అనుకున్నారు. ఇక్కడ పిల్లోడిని గట్ట అసలు లేదు, నేను చచ్చిపోయానని నేను కూడా అనుకున్నా. ప్రాణం అయితే ఏం లేదు. ఈ మరి ఎట్ట జరిగిందేమో ఆ నైట్కి మాత్రం తెల్లారే వాటికి కొంచెం మాటలు వచ్చేటట్టు చేశారు. ఇంజక్షన్లు చాలా వాళ్ళ ఇష్టం, ఒళ్ళంతా చెప్పేస్తే తెల్లారి ఒక నైట్కి 8,000 అయింది. తీసుకొని ఇంటికి వచ్చేసాడు. డాక్టర్ రాశాడు, మీరు అన్ని చేస్తారు ఏమమ్మా రావట్లేదు మేడం, ఏం జరిగిందంటే ఇది మేడం రిపోర్ట్లన్నీ పెట్టి పంపించాను అన్నమాట వాట్సాప్లో. చూస్తే ఏదో కిడ్నీ హెల్త్ బ్లడ్ లేదని, వైట్ కణాలు పోయినాయని చాలా చెప్పారు. మొత్తం 5-6 రకాలు ఏం చెప్పారు. మేడం అన్నారు సరే అట్టయితే అట్టయిందని మేడం 4 రకాల సప్లిమెంట్ ఇచ్చారు. నేను ఆ ఇంగ్లీష్ మందులు అయితే మానేసాను, తెచ్చుకొని పక్కన పెట్టేసాను. ఇవే వాడుతున్నా. ఎట్లా నాకు వాటరు నూనె ఇది అలవాటు అయిపోయింది, సప్లిమెంట్ కూడా ఇది అలవాటు అయింది కాబట్టి నేను ఇంగ్లీష్ మందులు అనేది తీసేసాను. ఇక ఎట్లయితే అట్లయింది అనేసి మేడం రాసిచ్చినే వాడుకున్నాను. మళ్ళీ తెలిసి తిరగలుగుతున్నాను. బ్రహ్మాండంగా వాడచ్చు సార్. అసలు వేస్టేజ్ ఫుల్ థ్యాంక్స్ సార్. దిగులు లేదు సార్. నేను ఇన్ని రోజులు ఇది చేయలేకపోవడానికి కారణం కూడా, బయటికి రాలేకపోవడానికి కారణం కూడా ఇదేనమాట. మేడం అన్నారు ఇన్ని నెలలు నువ్వు మంచం ఎందుకు పడుతున్నావు, ముందు బాడీ స్కానింగ్ చేయించుకొని వచ్చి మళ్ళీ నాకు చెప్పాను అన్నాడు. నేను మాత్రం అలా వెళ్ళలేదు సార్. ఎందుకంటే ఈ మందులతోటే నా బాడీని నేను క్లియర్ చేసుకోవాలనుకుని పడుకున్నా. 3 నెలలు మంచంలో పడుకున్నా. ముందు జరిగిపోయిన 3 నెలలు సార్. ఐఎమ్ ఇచ్చి సార్, ఐఎమ్ ఇచ్చి నేను ధనవంతుడిని అని